ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంపీహెచ్ఏ, ఏఎన్ఎం అభ్యర్థులకు గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి సహాయపడే వీడియోలు రెగ్యులర్‌గా అప్లోడ్ చేయబడతాయి. ప్రతి ఎంసీక్యూ క్వెషన్‌కి జవాబు గెస్ చేయడానికి ప్రతి క్వెషన్ తర్వాత 10 సెకండ్ల టైం ఇవ్వబడుతుంది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఎన్ని క్వెషన్స్‌కి కరెక్ట్‌గా జవాబు గెస్ చేయగలిగారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియో మొదలుపెడదాం. కంటిలోని కార్నియాపై అన్యవస్తువు ఉన్న ఎడల చేయవలసిన ప్రథమ చికిత్స: తీయుటకు ప్రయత్నించరాదు, దూదితో అన్యవస్తువును తొలగించుట, లిక్విడ్ పారాఫిన్ ఉపయోగించుట, వాషింగ్ సోడా ఉపయోగించుట. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1. తీయుటకు ప్రయత్నించరాదు. కార్నియా చాలా సున్నితమైనది మరియు మన కంటికి రక్షణ కల్పించే ముఖ్యమైన భాగం. దీనిపై ఏదైనా అన్యవస్తువు పడితే దానిని తీయడానికి ప్రయత్నించకూడదు, ఎందుకంటే అది కార్నియాను గాయపరిచే అవకాశం ఉంటుంది, పైగా ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశాన్ని పెంచుతుంది. తీయడానికి ప్రయత్నించడం వల్ల వస్తువు మరింత లోతుగా కంటిలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇది గాయాన్ని తీవ్రతరం చేస్తుంది. కంటి వైద్యుడిని సంప్రదించడం ద్వారా కార్నియాపై పడిన అన్య వస్తువును సురక్షితంగా కంటికి గాయం కలగకుండా తొలగించవచ్చు. అంబులెన్స్ను నిర్వహించువారు ఎవరు? జీవీకే, సత్యం, హెచ్ఎంఆర్ఐ, ఈఎంఆర్ఐ. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఆప్షన్ 1, ఆప్షన్ 4 రెండు కరెక్ట్ ఆన్సర్లే. జీవీకే, ఈఎంఆర్ఐ. 108 అంబులెన్స్ సేవలు జీవీకే, ఈఎంఆర్ఐ ద్వారా నిర్వహించబడతాయి. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్గా పనిచేస్తుంది. జీవీకే అనేది కార్పొరేట్ గ్రూప్. ఇది ఈఎంఆర్ఐకు మద్దతు ఇస్తుంది మరియు నిర్వహిస్తుంది. ఈఎంఆర్ఐ అనేది 108 అంబులెన్స్ సేవలను అమలు చేసే ప్రధాన సంస్థ. ఈ రెండూ కలిసి పలు రాష్ట్రాల్లో ఈ అత్యవసర సేవలను సమర్థవంతంగా అందజేస్తున్నాయి. అందువల్ల జీవీకే మద్దతు ఇచ్చే సంస్థ మరియు ఈఎంఆర్ఐ అమలు చేసే సంస్థ రెండూ సరైనవే. అంబులెన్స్ సేవలు అనగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రాణరక్షణకై పెద్ద ఆసుపత్రులకు తరలించు వాహనము, నిర్దిష్ట దిన ఆరోగ్య సేవలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకము ఏవీ కావు. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రాణరక్షణకై పెద్ద ఆసుపత్రులకు తరలించు వాహనము. చెవిలో అన్యవస్తువు ఉన్న ఎడల చేయవలసిన ప్రథమ చికిత్స: చెవిలో నీరు పోయుట, పిన్నుతో తీయుటకు ప్రయత్నించుట, నూనె ఉపయోగించుట, డాక్టరు వద్దకు తీసుకొని వెళ్ళుట. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 4. డాక్టరు వద్దకు తీసుకొని వెళ్ళుట. చెవిలో అన్యవస్తువు ఉన్నప్పుడు ఆ అన్యవస్తువును వైద్యుడు కాకుండా మనమే కదిలించడానికి ప్రయత్నిస్తే అది చెవిని గాయపరిచే అవకాశం ఉంటుంది, లేదా ఇంకా లోతుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్ళడం ఉత్తమమైన నిర్ణయం.
డాక్టరు తన వద్ద ఉన్న ప్రత్యేక పరికరాలతో అన్య వస్తువును సురక్షితంగా తీసేయగలరు. అందువల్ల డాక్టర్ వద్దకు వెంటనే వెళ్ళడం ఉత్తమమైన ప్రాథమిక చర్య. షాక్ యొక్క గుర్తులు మరియు లక్షణములు: బలహీనత మరియు తల తిరగడము, దప్పిక, గుండె ఎక్కువగా కొట్టుకొనుట, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. శరీర అవయవాలకు తగిన రక్త ప్రవాహం లేదా ఆక్సిజన్ అందకపోవడం వల్ల సంభవించే అత్యవసర పరిస్థితినే షాక్ అంటారు. అతిగా రక్తస్రావం జరగడం, గుండె శరీరానికి అవసరమైనంత రక్తాన్ని సరఫరా చేయలేకపోవడం, గంభీరమైన ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు, నాడీ వ్యవస్థ పాడవడం, ఇంకా డీహైడ్రేషన్ లాంటి పరిస్థితులు షాక్కి ప్రధాన కారణాలు. ఈ పరిస్థితులను తొందరగా గుర్తించి వైద్య సహాయం పొందడం చాలా అవసరం. శరీర అవయవాలకు తగిన ఆక్సిజన్ అందకపోవడం వల్ల కండరాలు బలహీనంగా మారతాయి. అందుకే బలహీనత ఉంటుంది. రక్త ప్రవాహం తక్కువ కావడంతో మెదడుకు తగిన ఆక్సిజన్ అందకపోవడంతో తల తిరగడం అనేది చూడొచ్చు. శరీర ద్రవాలు తగ్గిపోవడం వల్ల దాహం ఎక్కువ అవుతుంది. శరీరానికి తగిన రక్తాన్ని పంపేందుకు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. షాక్కి గల కారణములను గుర్తించండి. అధిక రక్తస్రావము, అధిక ఇన్ఫెక్షన్లు, గుండెపోటు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. అధిక రక్తస్రావము. శరీరంలో రక్తపోటు తగ్గుతుంది. అందువల్ల అవయవాలకు తగిన రక్త ప్రవాహం అందదు. ఈ పరిస్థితి హైపోవోలిమిక్ షాక్కు దారితీస్తుంది. అధిక ఇన్ఫెక్షన్లు. ఇన్ఫెక్షన్ వల్ల రక్తంలో విష పదార్థాలు చేరి సెప్టిక్ షాక్ను కలిగిస్తాయి. ఇది రక్తపోటు పడిపోవడానికి కారణమవుతుంది. గుండెపోటు. గుండె రక్తాన్ని సరైన మార్గంలో పంపించలేకపోతే కార్డియోజెనిక్ షాక్ వస్తుంది. ఇది అవయవాలకు రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. సెప్టిక్ షాక్ యొక్క లక్షణాలు: టకీకార్డియా, టెకీప్నియా, హైపర్థెర్మియా, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. సెప్టిక్ షాక్ అనేది శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల రక్తంలో విషపూరిత పదార్థాలు అంటే టాక్సిన్స్ విడుదల అవ్వడం వల్ల రక్తనాళాలు డైలేట్ అవుతాయి. రక్తపోటు తీవ్రంగా తగ్గిపోతుంది మరియు అవయవాలు సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. ఈ ఆప్షన్స్లో ఇచ్చిన టకీకార్డియా అంటే గుండె వేగంగా కొట్టుకోవడం, టకీప్నియా అంటే వేగంగా శ్వాస తీసుకోవడం, హైపర్థెర్మియా అంటే తీవ్ర జ్వరం, ఇవన్నీ సెప్టిక్ షాక్ యొక్క లక్షణాలే. టకీకార్డియా. సెప్టిక్ షాక్లో బీపీ తగ్గిపోతుంది. అవయవాలకు తగిన రక్తాన్ని అందించేందుకు గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. టెకీప్నియా. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం వల్ల శరీరం ఆక్సిజన్ అవసరాన్ని నెరవేర్చడానికి శ్వాస వేగాన్ని పెంచుతుంది. హైపర్థెర్మియా. గంభీరమైన ఇన్ఫెక్షన్ కారణంగా శరీరం రోగకారకాలను ఎదిరించేందుకు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది సెప్టిక్ షాక్లో సాధారణ లక్షణం.
షాక్ను ఏ విధముగా నిర్వచించెదరు? స్పృహ కోల్పోవుట, ఇన్ఎడిక్వేట్ టిష్యూ పెర్ఫ్యూజన్, గుండెపోటు, సంకోచించిన ప్యూపిల్స్. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 2. ఇన్ఎడిక్వేట్ టిష్యూ పెర్ఫ్యూజన్. ఇన్ఎడిక్వేట్ టిష్యూ పెర్ఫ్యూజన్ అంటే అపర్యాప్తమైన టిష్యూ పెర్ఫ్యూజన్. అపర్యాప్తమైన టిష్యూ పెర్ఫ్యూజన్ అనేది టిష్యూలకు తగిన రక్త ప్రవాహం అందకపోవటం, తద్వారా అవి అవసరమైన ఆక్సిజన్ మరియు పోషకాలను పొందలేకపోవడం. ఇది టిష్యూ డ్యామేజ్ లేదా అవయవ వైఫల్యానికి దారితీస్తుంది. షాక్ను టిష్యూ పెర్ఫ్యూజన్ తగ్గుదలగా ఎందుకు పేర్కొంటారో చూద్దాం. రక్త ప్రవాహం తగ్గడం. షాక్లో రక్తపోటు లేదా హృదయ పనితీరు తగ్గడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఆక్సిజన్ కొరత. టిష్యూలకు తగిన ఆక్సిజన్ అందకపోవడం వల్ల అవి సరిగ్గా పనిచేయలేవు. అవయవ వైఫల్యం. టిష్యూ పెర్ఫ్యూజన్ నిలిచిపోవడం వల్ల అవయవాలు పాడై జీవనానికి ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల షాక్ అనేది ఒక వైద్యపరమైన అత్యవసర పరిస్థితి. ఇది రక్త ప్రసరణ వ్యవస్థ వైఫల్యం వల్ల ఏర్పడుతుంది. హెమోరేజిక్ షాక్కి ఇచ్చు చికిత్స. ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ ఇచ్చుట, రోగిని కప్పి ఉంచుట, ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుట, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. హెమోరేజిక్ షాక్ అనేది శరీరంలో తీవ్ర రక్త నష్టం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ తగిన రక్తాన్ని శరీరానికి పంపించలేకపోవడం. దీనివల్ల ఆక్సిజన్ అందక అవయవాలు పనితీరును కోల్పోతాయి. ఇది ప్రాణాంతక పరిస్థితి కావచ్చు. దీనిని వెంటనే గుర్తించి చికిత్స చేయడం అవసరం. ఆప్షన్ 1, 2, 3 ఈ మూడు కూడా హెమోరేజిక్ షాక్కి అవసరమైన ముఖ్యమైన చికిత్సలు. ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ ఇచ్చుట. రక్తం తక్కువగా ఉండటంతో కణాలకు తగిన ఆక్సిజన్ అందదు. అధిక ఆక్సిజన్ ఇవ్వడం అవయవాల పనితీరును కాపాడుతుంది. రోగిని కప్పి ఉంచుట. శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా కాపాడితే రక్తం గడ్డకట్టే సామర్థ్యం మెరుగవుతుంది. రక్త నష్టం తగ్గుతుంది. ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుట. రక్తపోటు నిలబెట్టేందుకు ద్రవాలు ఇవ్వడం అవసరం. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఈ చర్యలు రోగిని ప్రాణాపాయం నుంచి బయటకు తేవడానికి ఉపయోగపడతాయి.